భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చారు. మాటల్ని తూటాలుగా మార్చి దొరల గుండెల్లో బడబాగ్ని రగిలించారు. సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది కాంగ్రెస్ సర్కార్. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చారు. మాటల్ని తూటాలుగా మార్చి దొరల గుండెల్లో బడబాగ్ని రగిలించారు. చాకలి ఐలమ్మ నేటి తరానికి ఆమె ఓ ఉద్యమ స్ఫూర్తి. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు ఐలమ్మ. 1895 సెప్టెంబర్ 26న వీరవనిత చిట్యాల ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. వీరిది వెనుకబడిన కుటుంబం. చాకలి కులవృత్తి వారికి జీవనాధారం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు బాల్య వివాహం జరిగింది. వీరికి 5 కుమారులు: సోమయ్య, లచ్చయ్య, ముత్తి లింగయ్య, లక్ష్మీ నర్సయ్య, ఉప్పలయ్య, కుమార్తె సోమ నర్సమ్మ. 1940-44 మధ్యకాలంలో బిస్నూర్లో దేశ్ముఖ్ రజాకారుల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండ పట్టారు ఐలమ్మ. పాలకుర్తిలో మల్లంపల్లి దొర దగ్గర కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకుని సాగు చేసింది. అయితే ఇది పాలకుర్తి పొరుగున ఉన్న విష్ణూరు గ్రామానికి చెందిన దేశ్ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది. దొరలగడిలో వంతుల వారీగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేయడం సహించలేకపోయాడు. ఐలమ్మ భూమిని కాచేయడానికి ఆమె పండించిన పంటలను గుండాలతో తొక్కించాలని చూశాడు. అయితే విష్ణూరు దేశ్ముఖ్ను ఎదురించి పోరాడారు ఐలమ్మ. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండ పట్టారు చాకలి ఐలమ్మ. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకువెళ్లడానికి దొరెవడు, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ తన మాటల్ని తూటాలుగా పేల్చి దొరలను ఎదురించారు ఐలమ్మ. గుత్పల సంఘం సభ్యులు, గ్రామస్తుల సహకారంతో పంటలను తీసుకువెళ్లడానికి వచ్చిన గుండాలను ధైర్యంగా తరిమికొట్టారు. ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికింది. చివరకు రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. వేలాది ఎకరాలు రైతుల స్వాధీనమయ్యాయి. ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఐలమ్మ పోరాటం మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది.